హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కెరీర్ స్టడీ. ఇవాల్టి మన వీడియో వచ్చేసి అంగన్వాడీ ఆగ్రహ వేడి అంటూ ఈరోజు ఒక న్యూస్ అయితే ఆర్టికల్లో రావడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే. నిన్న అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా సమ్మె అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాము. రెడ్ బుక్ రాజ్యాంగం అణచివేత చర్యలు, పోలీసుల ఆంక్షలు ఎదిరించి విజయవాడ మహాధర్నాకు భారీగా హాజరైన అంగన్వాడీలు అంటూ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా ఈ సమ్మె చేయడానికి కారణం వేతనాల పెంపు మరియు గ్రాట్యుటీపై అప్పుడొక మాట ఇప్పుడొక మాట అనేది చెప్పడం జరిగింది. దానికి సంబంధించి సమస్యల పరిష్కారం కోసం ఈ గత ప్రభుత్వంలో 6 జీవోలు జారీ అయ్యాయి. దానికి సంబంధించిన అప్డేట్స్ అడుగుతూ నిన్నైతే సమ్మె చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ డీటెయిల్స్కి వస్తే కూడా ఈ సర్వే గతంలో ఆందోళన నిర్వహించిన సమయంలో అంగన్వాడీలను కలిసిన నారా లోకేష్ వారు అడుగుతున్నవన్నీ కూడా న్యాయబద్ధమైనవని, కూటమి ప్రభుత్వం రాగానే అమలు చేస్తామని హామీ ఇచ్చారని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కూడా చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా కూడా ఇంకా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ జీవోలన్నీ కూడా రాలేదని చెప్పేసి సమ్మె అయితే నిరసన అయితే తెలియజేయడం జరిగింది. ఈ నెలాఖరులోగా దీనికి సంబంధించిన అన్నీ కూడా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి నిరసన చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో ప్రధానమైన డిమాండ్లు వచ్చేసి అంగన్వాడీల నెలసరి వేతనం 26,000కు పెంచాలని చెప్పి కోరుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్న యాప్స్ ఇవన్నీ కూడా చాలా భారం అవుతుంది, పిల్లలకు చేసే వంట విషయాలు కానీ ఇవన్నీ కూడాను. కాబట్టి దానికి తగ్గట్టు వేతనం కూడా పెంచాలని కోరుకోవడం జరిగింది. అంతేకాకుండా ధరలకు అనుకూలంగా కూడా వేతనాలు పెంచాలని చెప్పి కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా అంగన్వాడీలకు నెల వేతనం 26,000కు పెంచాలి అని చెప్పి చెప్పడం జరిగింది. గ్రాట్యుటీ చెల్లింపు హామీని వెంటనే అమలు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాకుండా మినీ అంగన్వాడీలను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ వెంటనే జీవో ఇవ్వాలి అని కోరడం జరిగింది. అంతేకాకుండా రాజకీయ జోక్యాన్ని అరికట్టి హెల్పర్ల పదోన్నతులపై నిర్దిష్ట మార్గదర్శకాలు రూపొందించి అమలు చేయాలని కూడా చెప్పడం జరిగింది. సాధికారత సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులు అనే పదం తొలగించి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అంగన్వాడీలకు వర్తింప చేయాలని చెప్పి కోరడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు జరిపిన సాధికారత సర్వేలో అంగన్వాడీ టీచర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులు అని మెన్షన్ చేయడం వల్ల ఏ ప్రభుత్వం అందించే ఏ పథకాలైనా కూడా అప్లై చేసుకున్నప్పుడు వీరింట్లో ప్రభుత్వ ఉద్యోగి ఉంది అని చెప్పి ఆ పథకం రాకుండా పోవడం జరిగింది. ఎగ్జాంపుల్కి పెన్షన్లు అయితేనేమి, అమ్మ ఒడి ఇలాంటివి ఏ సంక్షేమ పథకాలు కూడా అంగన్వాడీ వర్కర్లకు అందలేదన్నమాట. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు అనే పదాన్ని తొలగించాలని చెప్పి కోరడం జరిగింది. సర్వీస్లో ఉంటూ చనిపోయిన వారికి మట్టి ఖర్చులకు 20,000 కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి కూడా కోరడం జరిగింది. సమ్మెకాలంలో మృతి చెందిన వారికి కూడా ఇవి వర్తింప చేయాలని కోరడం జరిగింది. పెండింగ్లో ఉన్న అంగన్వాడీల అద్దెలు, టీఏ బిల్లులు వెంటనే ఇవ్వాలి. అన్ని యాప్లను కలిపి ఒక యాప్గా మార్పు చేయాలని కోరడం జరిగింది. అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ యాప్స్ అనేవి ఉన్నాయి. అన్నీ ఒక్కో దాంట్లో ఎంటర్ చేసినవే మళ్ళీ ఎంటర్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. కాబట్టి అన్నీ కలిపి ఒకే యాప్లో ఉండేలాగా చేయడం జరిగింది. పెండింగ్లో ఉన్న ముఖ్యమైన విషయం 164 సూపర్వైజర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరడం జరిగింది. మెనూ ఛార్జీలను పెంచాలి అని కూడా నిరసన వ్యక్తం చేశారు. ఉచితంగా గ్యాస్ సరఫరా చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ కనీసం 3 నెలలు ఇవ్వాలని కోరడం జరిగింది. ఎందుకంటే ఎంతో ఏజ్ అయిన వాళ్ళు ఉంటారు కాబట్టి మెడికల్ లీవ్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి వేతనంతో కూడిన లీవ్ అనేది ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. అంతేకాకుండా ప్రీ స్కూల్ పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని, 5 సంవత్సరాల పిల్లలందరూ అంగన్వాడీ కేంద్రాల్లో ఉండేలా జీవో ఇవ్వాలని, ప్రీ స్కూల్ పిల్లలకు సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలని డిమాండ్లను కూడా ఆమోదించాలని చెప్పి కోరడం జరిగింది. ఇవన్నీ కూడా నిన్న నిరసన బాటలో కోరుకోవడం జరిగింది. ప్రతి ఒక్క అంగన్వాడీ టీచరు ఇందులో టీచర్ కానీ హెల్పర్ కానీ హాజరయ్యి అందరూ కూడా చాలా బాగా నిరసననైతే వ్యక్తం చేశారు. ఈ నిరసన ఫలితంగా తప్పకుండా ప్రభుత్వం అనేది స్పందిస్తుందని కోరుకుందాం. ఈ కోరుకున్న డిమాండ్లన్నీ కూడా న్యాయబద్ధమైనవే కాబట్టి తప్పకుండా ఈ నిరసనకు ప్రతిఫలంగా తప్పకుండా ఈ హామీలన్నీ కూడా డిమాండ్లన్నీ కూడా నెరవేరుతాయని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.